వరంగల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటించనున్నారు. ఈ నెల 25, 26 తేదీన వరంగల్ హనుమకొండ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటన కొనసాగనుంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జనహిత పాదయాత్రలో మీనాక్షి నటరాజన్ పాల్గొంటారు. తొలిసారిగా మీనాక్షి నటరాజన్ వరంగల్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు పర్యటన సక్సెస్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక వరంగల్ జిల్లాలో మీనాక్షి నటరాజన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ నెల 25, 26వ తేదీన మీనాక్షి నటరాజన్ అయితే వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. మొదటగా 25వ తేదీన కరీంనగర్ జిల్లా నుండి వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గానికి సాయంత్రం 3 గంటల వరకు అయితే చేరుకుంటారు. ఇటు వర్ధనపేట నియోజకవర్గంలోని ఉప్పరిపల్లిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఇటు జనహిత పాదయాత్ర కార్యక్రమంలో అయితే మీనాక్షి నటరాజన్ పాల్గొనున్నారు. సుమారుగా 3 నుంచి 6 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర అయితే కొనసాగనుంది. అయితే రాత్రి మీనాక్షి నటరాజన్ అక్కడే బస చేసిన అనంతరం ఉదయాన్నే ఇటు శ్రమదానంతో పాటు ఇతరత కార్యక్రమాల్లో కూడా ఇటు మీనాక్షి నటరాజన్ అయితే పాల్గొననున్నారు. ఉదయం అక్కడి నుంచి నేరుగా హన్మకొండ జిల్లాకు అయితే చేరుకుంటారు. ఇటు హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతల సమావేశంలో అయితే మీనాక్షి నటరాజన్ అయితే పాల్గొంటారు. ముఖ్యంగా ఇటు మీనాక్షి నటరాజన్తో పాటు ఇటు రాష్ట్ర టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇటు వరంగల్ ఇన్ఛార్జి అడ్లూరి లక్ష్మణ్, ఇటు మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఇటు సురేఖ, ఇటు సీతక్కతో పాటు ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఇటు మీనాక్షి నటరాజన్ వెంట అయితే ఇటు పాదయాత్రలో అయితే పాల్గొనున్నారు. అయితే తొలిసారిగా ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వరంగల్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు నేతలు ఇటు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నారాజుతో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయిన అనంతరం వారికి సంబంధించి కూడా ఇటు కార్యాచరణ సంబంధించి కూడా పనులు అప్పచెప్పిన నేపథ్యంలో కూడా ముఖ్య పార్టీ నేతలంతా కూడా ఇటు పర్యటనను సక్సెస్ చేసేందుకు అయితే సన్నద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తంగా కూడా ఇదివరకే ఇటు వరంగల్ జిల్లాలో ఇటు మీనాక్షి నటరాజన్ పర్యటన కావాల్సి ఉండే, అయితే బీసీ రిజర్వేషన్ల ధర్నా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో కూడా ఇటు పర్యటన రద్దయింది. అయితే తిరిగి వరంగల్ జిల్లాలో మీనాక్షి నటరాజన్ పర్యటన ఉండాలని ఇటు రీషెడ్యూల్ అయితే విడుదల చేశారు. అందులో భాగంగానే ఇటు మీనాక్షి నటరాజన్ అయితే ఈ నెల 25, 26వ తేదీన వరంగల్ జిల్లాలో పర్యటించేలా అయితే రీషెడ్యూల్ చేసిన నేపథ్యంలో కూడా ఇటు మీనాక్షి నటరాజన్ అయితే వరంగల్ జిల్లాకు రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే మీనాక్షి నటరాజన్ పర్యటనను సక్సెస్ చేసేందుకు కూడా ఇప్పటికే ఇటు పార్టీ నేతలంతా కూడా సన్నద్ధం అవుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. విడుదల సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.